కాదు సార్. ఏంటండి అలా చూస్తున్నారు? మీరు ఇస్తేనే బాగుందని పెట్టినాను. ఏంటి గొడవలో కరెంట్ పోయిందా? మరి పీకెత్తే పోదండి. గుడ్ మార్నింగ్ డానియల్ గారు. ఇదిగో బాలా ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. కాల్ ఏమన్నా వస్తే ఇవ్వండి. బాలేటోడివే, నీ ఫోన్ నీకెందుకు ఇవ్వను? హలో, ఏమే నేనే. నా ఫోన్ పని చేయట్లేదు. ఇంతకేవో డబ్బులు తెచ్చిచ్చాడా? సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాలా, ఏదో మెసేజ్ వచ్చిందయ్యా. మొదటి చూపులో చూడగానే నచ్చేసావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అని శ్రీయాతో అన్న చరణ్. చూడండి, అత్తాగోడళ్ళు రాత్రి 7:30కి మీ టీవీలో. మిగతా సీరియల్ సంగతేమో గాని డానియల్ గారు, అత్తా కోడలు సీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి. నిన్నే శ్రేయా చరణ్ ని కాఫీ షాప్ లో కలిసింది. శ్మశానంలో కలవాల్సింది, వెరైటీగా ఉండేది. ఈ రోజు శ్రేయా చరణ్ కి నచ్చాడో లేదో చెప్తానంది. ఈ రోజు అన్నారంటే ఎంత లేదన్నా 6 నెలలన్నా పట్టుద్ది. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. అనవసరంగా హీరో అయిపోయాడు. కామెడీ మిస్ అయిపోతున్నాం. నాన్న, ఏంటి రోజు విశేషాలు? విషయాలా ఏముంటాయిరా? విశేషాలు ఏం లేవు. ఏం లేవా? అంత మామూలే కదా, ఏముంటాయి? మర్చిపోయిన రోజు మన భాస్కర్ ఉన్నాడు కదా, మన గేదె కొన్నాడు రా దూడ సంతలో. దానికి దూడ పుట్టిందిరా. మళ్ళీ ఉందిరా దూడ. దూడ ఏంటి? భాస్కర్ రావుకి దూడ పుట్టిందా? మరి జున్నుపాలు పంపలేదేటి? తనన్నాడు. నేనే వాళ్ళ కూతురికి ఈ మధ్య పెళ్ళయింది కదా, వాళ్ళు అల్లుడికి ఇచ్చుకోమన్నాను. అయినా జున్ను పాలకు మనకు తక్కువటే. వెనకాల ఇంట్లో సుబ్బారావు తాత ఉన్నాడు, ఎప్పుడంటే అప్పుడే కదా మనకి. నాకు కూడా కొంచెం టీ. చెప్పడం మర్చిపోయింది రోయ్, ఆ అమ్మాయి తరఫున ఫోన్ చేశారు. వద్దని చెప్పేశారు. ఏమొద్దని చెప్పేశారు? సంబంధం వద్దని చెప్పేశాను. అదేంటి నాన్న? ఆ అమ్మాయికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఈ టైంలో మనకు కుదరవు, ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పాలని వద్దని చెప్పేయాలి. ఒక్కసారి నన్ను అడగచ్చు కదా నాన్న. నిన్ను అడిగినా నువ్వు నన్నే డెసిషన్ తీసుకోమంటావు కదా, నువ్వు వద్దని చెప్పేహా. చేబ్రోల్లో ఇంకో సంబంధం ఉందంట, వచ్చేవారం చూద్దాం లేరా. ఏమే టీవా నాకు ఈ కొడుకేనా? వీళ్ళతో పెట్టుకుంటే మన పెళ్ళైనట్టే. మనమే ఏదన్నా చెయ్యాలి.